ఎన్నికల ఓటింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్కు గురవ్వడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతోనే హ్యాకింగ్ను నివారించవచ్చన్నారు. ఆయన ఇండియా ఈవీఎంలను దృష్టిలో పెట్టుకుని అన్నారో లేదో గాని భారత్లో పెద్ద చర్చ జరుగుతోంది. నిజానికి దేశంలో ఉన్న ప్రతి పార్టీ ఈవీఎంలకు వ్యతిరేకమే. అయితే దురదృష్టమేమిటంటే తాము ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంలను నిందిస్తున్నారు, గెలిచినప్పుడు బాగుందంటున్నారు. చివరికి బీజేపీ కూడా ఒకప్పుడు ఈవీఎంలు వద్దంది. అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తే మళ్లీ బ్యాలెట్కు వెళ్లొచ్చు. అమెరికాలో అనధికారిక భాగమైన ప్యూర్టోరికోలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆ దేశం స్వతంత్ర దేశం కాదు, అలాగే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భాగం కాదు, కానీ అమెరికా భూభాగం. అందుకే అక్కడ ఎన్నికలు జరుగుతాయి. అక్కడ ఎన్నికలు ఈవీఎంలలో జరిగాయి. వివాదాలు తలెత్తడంతో ఈవీఎంల భద్రతపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఈవీఎంలలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, పేపర్ ట్రయల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించినట్లుగా ప్రకటించారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఈవీఎంలు హ్యాకింగ్కు గురయ్యే అవకాశం ఉంది అన్నారు. అందులో అబద్ధమే లేదు. అధికారం కోసం దేనికైనా సిద్ధపడే రాజకీయం మనది. ప్రజాస్వామ్యానికి పునాది నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టి తమది అసలైన ఖచ్చితమైన ప్రజాస్వామ్య దేశమని, తమ పౌరుల హక్కులను కాపాడుతామని గట్టి నమ్మకం ప్రజల్లో ఉంచటానికే టెక్నికల్ గా అత్యున్నత స్థాయిలో ఉన్న దేశాలు కూడా బ్యాలెట్ ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. కానీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఏం జరుగుతోంది? ఎన్నో అనుమానాలున్న ఈవీఎంలతో, లెక్కకు మించి వస్తున్న అభ్యంతరాలతో కూడా నిర్వహిస్తున్నారు. ఈవీఎంలలో ప్రోగ్రామింగ్ చేసే చిప్ కి సంబంధించిన అంశంపై సాంకేతిక నిపుణుల అనుమానాలకు సరైన సమాధానం రాలేదు. అందుకే కొన్నాళ్లుగా భారత్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై ఎన్నెన్నో సందేహాలు ఉన్నాయి. అంచనాలు వేయలేని ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. అలా ఎందుకు జరుగుతోందో ఎవరికీ తెలియదు. అదే ప్రజా తీర్పని గట్టిగా ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే నిజం కళ్ల ముందు లేదు. మళ్లీ లెక్కించుకోవడానికి బ్యాలెట్ పేపర్లు లేవు, మెషిన్లే ఉన్నాయి. ఆ మెషిన్లలో ఎంత నంబర్ చూపిస్తే అన్ని ఓట్లు ఆయా పార్టీలకు పడ్డాయని నమ్మాల్సిందే. టెక్నికల్ గా ట్యాంపర్ చేయలేని చిప్ అంటూ ప్రపంచంలో లేనే లేదు. అసలు సంబంధమే లేని ఫోన్లో చొరబడి మొత్తం సమాచారం చోరీ చేస్తున్నారు. అలాంటిది ఓ చిప్ను ట్యాంపర్ చెయ్యలేరు అని వాదిస్తే అంతకంటే తెలివి తక్కువ పని ఉండదు. ఎందుకంటే ఆ చిప్ తయారు చేసింది కూడా మనిషి విజ్ఞానమే. మరి దాన్ని ట్యాంపర్ చేయడం ఆ మనిషి విజ్ఞానానికి చేత కదా? నిజానికి ఈవీఎంలను వ్యతిరేకించని పార్టీ లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్టే ముద్దు అని బీజేపీ ఉద్యమం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ఆ పని చేస్తోంది. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడూ ఈవీఎంలు వద్దనే చెబుతూ ఉంటాయి. కానీ తమ వాదన ఎలా ఉన్నా ఫలితాల్లో తాము గెలిచిన తర్వాత మాత్రం సైలెంట్ అయిపోతాయి. దానివల్లే ఈవీఎంలపై రాజకీయ పార్టీలు చీలిపోతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా వివిధ పార్టీలు పేపర్ బ్యాలెట్లకు తిరిగి తేవాలని చంద్రబాబు నేతృత్వంలో సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడారు. అప్పట్లో చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఓడిపోయాక జగన్ చేస్తున్నారు. అప్పట్లో జగన్ ఈవీఎంలను సమర్థించారు. ఎన్నికల ఫలితం తారుమారు కావాలంటే అన్ని ఈవీఎంలలో మార్పులు అవసరం లేదు. ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15 ఈవీఎంలలో మార్పులు చేస్తే ఫలితం మారిపోతుంది. భారత ఈవీఎంలపై అంతర్జాతీయంగా కొంతమంది టెక్నాలజీ నిపుణులు, సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తే వెంటనే మన దేశ అంతర్గత విషయాల్లో విదేశీ శక్తుల చొరబాటు అంటూ వాటిపై దండెత్తడానికి ఇక్కడో సమూహం రెడీగా ఉంటుంది. చాలా మందికి ఇది నిజమే కదా అనిపిస్తుంది. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి బ్యాలెట్ ప్రజాస్వామ్యం కోరుకుంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరుగుతుంది. కనీసం వీవీప్యాట్లలో పడే స్లిప్పులు 100% లెక్కించేందుకు అనుమతి ఇచ్చినా నమ్మకం పెరిగేది. కానీ వాటిని లెక్కించడానికి కూడా సుప్రీంకోర్టులో అనుమతి రాలేదు. ఖచ్చితంగా ఈవీఎంలపై రానున్న రోజుల్లో మరింత చర్చ జరగనుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.